ఇప్పుడు ఆన్ అయిందా? గోరు చిక్కుడుకాయలు పచ్చి ముక్కలు ఉడికిచ్చి పీస్ తీస్తాను అనమాట. ఇది పూర్తిగా ఎట్లా వస్తుంది. ఇవి అందరూ తింటారు ఇష్టంగా. పీచు ఉంటే తినలేరు కదా, అందరూ ఇష్టపడరు. ఇలా చేస్తే ఎవరైనా తింటారు అన్నమాట. ఇది ఫ్రై చేస్తా అప్పుడు. ఇవి తొక్కలు ఇలా పూర్తిగా తీసేస్తే ఇలా పూర్తిగా వచ్చేస్తుంది. ఒక్క కొంచెం కూడా ఉండదు. ఇంకా బాండీ పెట్టేశాను. నేను ఫ్రైకి అంతా ఈ బాండీనే వాడతా. ఇదైతే అడుగు అంటుకోకుండా ఉంటుందని. తర్వాత ఈ నూనె కాగితే వెయిట్ రాలే ఇంకా కాగితే తాలింపు గింజలు వేసి ఇంకా కాగల నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేసేసి ఇవి కూడా వేగినాక ఈ ముక్కలు కూడా వేసి వేగిచ్చేసి ముక్కలు వేసి పీచు ఉంటుందని తినరు చాలామంది. ఇలా చేసుకుంటే ప్రతి ఒక్కరు తింటారు. చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా గోరుచిక్కుడు మంచిది అంటారు కదా. అదే ఈ వేపుడు ఈ తెల్ల బాండీ అయితే మొత్తం బాండీకి అంటుకుపోతుంది. ఇప్పుడు చూడండి అంటుకోలేదు, అది అంటుకోదు, బాగా ఏగిద్ది అనమాట. బీడు బాండీ అని ఇది చీరాల్లో కొన్నాను నేను. ఉప్పు బాండీ అని కూడా అంటారు. దీనిలో కొంచెం సాల్ట్ వేయాలి. ఇంత వేగిన తర్వాత ఈ కారం వేస్తా, చిన్నుల్లిపాయ కారం, ఫ్రైలో వేసే కారం. ఈ సొంతగా నేనే తయారు చేసుకుంటాయి చిన్నుల్లిపాయల కారం. కారము ఊర్లో చీరాల్లో మిరపకాయలు కొనుక్కొని ఎండబెట్టి దంపుడు మాటలో కొట్టి దాన్ని మళ్ళీ మిక్సీలో ఉప్పు చిన్నుల్లిపాయలు కారం కలిపి మిక్సీ పట్టుకుంటా. అప్పుడు అది చిన్నుల్లిపాయల కారం అవుతుంది. మామూలుగా పచ్చళ్ళ కారం పట్టించుకొచ్చుకొని చిన్నుల్లిపాయ కారం వేరుగా చేసుకుంటాం. చూడండి ఎంత బాగా వేసుకున్నాం, అంటుకోకుండా చక్కగా బాండి. నూనె తక్కువ పట్టిద్ది, కూర చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా కారం వేసేసుకొని కూర పని పూర్తి చేసేస్తాం. తగినంత కారం, ఎవరెవరు ఇష్టం తినేదాన్ని బట్టి ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. ఇలా రెడీ అయిపోయింది మన కూర. టేస్ట్ చూస్తే చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.